వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. గొప్ప కవులకు కవులు ఎవరు అంటే వశిన్యాది వాగ్దేవతలు. కవులకు కవులు వాళ్ళు. ఎవరు కవిత్వం చెప్పాలన్నా వాళ్ళ అనుగ్రహం ఉండవలసిందే కదా. వాళ్ళు వాగీశ్వరులు, వాళ్ళు వాగధి దేవతలు. మొత్తం 8 అక్షరవర్గములకు వాళ్ళు దేవతలు. మరి వారు అనుగ్రహం చేతనే. అలాగే నోటి యందు ఏ ఏ భాగాల్లో ఏ ఏ దేవత ఉంటుందో వివరంగా చెప్పుకున్న విషయం గుర్తుంది కదా, వశిన్యాది వాగ్దేవతలు. మరి వాళ్ళ యొక్క అనుగ్రహం లేకపోతే కవిత్వం రాదు. వాళ్ళే అక్కడ కవిత్వం చెప్తున్నారు అమ్మ దగ్గర. వాళ్ళు చెప్పిన కవిత్వం ఏదండి? లలితా సహస్రనామ స్తోత్రం. ఇదే పెద్ద కవిత్వం మనకు దొరుకుతుంది. వాళ్ళు స్వయంగా చెప్పారు. వాళ్ళ దైవాళ్ళు అందరూ చెప్తారు, వాళ్ళు స్వయంగా చెప్పారట. ఇంకా మనం కొంచెం కళ్ళు మూసుకుని ధ్యానిస్తే అమ్మ ముందు కవిత్వం చెప్తున్న మహానుభావులు అందరూ కనబడతారో చూడండి. ముందు వేదములు, వేదమాతలందరూ అమ్మవారికి ముందు గానం చేస్తున్నారు. కావ్యము అనే మాట వేదానికే వ్యవహరింపబడింది. నిరుక్తము ప్రకారంగా కవి కావ్యము అనే శబ్దము వేదానికి ఉంది. అక్కడి నుంచి మనం తీసుకున్నాం. కవిం పురాణ మనుషాసితారం అని పరమాత్మకి చెప్పారు, మంత్రములకు చెప్పారు, ఋషులకు చెప్పారు కవి శబ్దం. మనం ఆఖరికి ఏది రాసినా ఎవరికైనా కవి అని చెప్తున్నాం. కానీ వేదంలో కవి అనే శబ్దం, కావ్య శబ్దం వేదానికే. అని కావ్య ఆలాప వినోదిని అంటే వేదాలాపములు వింటూ ఆనందిస్తూ ఉంటుంది ఆ తల్లి. ఇది ప్రధానంగా తీసుకోవాల్సింది. అందుకే వేద మంత్రములన్నీ రూపములు ధరించి అమ్మ ముందు స్తుతి చేస్తున్నాయి. అదే శృతి సీమంత సింధూర. అక్కడ మనం చెప్పుకున్నాం. శృతి సీమంత అంటే వేద కాంతలు అమ్మ ముందు నిలబడి ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క రూపం ధరించింది. అలాగే 7 కోట్ల మంత్రములు కూడా అమ్మ ముందు చేతులు ముగిడ్చి అమ్మను స్తుతి చేస్తున్నాయట. ఎందుకంటే వేదముల యొక్క హృదయం అమ్మతత్వాన్ని ప్రతిపాదించడమే. అందుకే అమ్మవారి ముందు ఆ వేదములే గానం చేస్తున్నాయి. ఎవరైనా వేదాన్ని గానం చేస్తారు, ఇప్పుడు వేదములే గానం చేస్తున్నాయట. అందుకే కావ్యాలాప వినోదిని. ఆ కారణం చేతనే అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు వేద పఠనం, కావ్య పఠనం, సంగీత పఠనం ఇవన్నీ కావాలండి. ఎందుకంటే కళలంటే చాలా ఇష్టం ఆ తల్లికి. అందుకే కళాత్మిక కళానాథ గనక ఆ కళల యొక్క ఆలాపనలే కావ్యాలాపములు. అందుకే ఇప్పటికి కూడా అమ్మవారి ఆరాధన అంతా చేసాక రమ్యమైన ఘట్టం ఏంటంటే బహుపరాకులు. ఎంత బాగుంటాయో బహుపరాకులు. బహుపరాకులు జరిగేటప్పుడు ఋగ్వేదమవధారయా అనగానే ఋగ్వేద పండితులు ఋగ్వేదం చదువుతారు. ఎప్పుడైనా మనం శృంగేరిలో భారతీ తీర్థస్వామి వారు అమ్మవారి ఆరాధన, అయ్యవారి ఆరాధన చేసిన వెంటనే ఒక్కసారి చూడాలి ఆ వైభవం. అందరు పండితులు కూర్చుని కావ్యాలాపములు ఎన్ని రకాలుగా వినిపిస్తారో. అలాగే శ్రీశైలంలో భ్రమరాంబ ముందు జరుగుతాయండి ఇవన్నీ కూడా అత్యద్భుతంగా. ఆ తల్లికి ఇవన్నీ ముచ్చట్లు. అప్పుడు ఆవిడ ముందు పూజ చేసేటప్పుడు అవన్నీ కూడా హడావిడే. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుంటుంది. ఆ బహుపరాకుల సమయం చూడాలి. ఋగ్వేదమవధారయ అంటే ఋగ్వేద పండితులు ఋగ్వేదం చదువుతుంటే ప్రతిదానికి అమ్మవారి ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటుంది. అదొకటి చాలా గొప్ప గుణం ఎక్స్ప్రెషన్ అనేది. కొందరికి పాపం నిజంగా మనసు ఆనందిస్తూనే అలా చూస్తూ ఉంటారు, వాళ్ళని పండితులు అంటారు. వాళ్ళు ఒకంతటా అవతల స్పందించరు అంత తేలిగ్గా. ఎందుకంటే వాళ్ళు మెచ్చుకుంటే వాళ్ళు తగ్గిపోతారు కదా, ఇదొక బాధ. అలాగే అరసికులు, అహంకారులు వీళ్ళ నుంచి ఎక్స్ప్రెషన్ ఉండదండి. కానీ అమ్మవారు ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు అనేదానికి నిజశల్లాప మాధుర్య వినిర్భర్షిత కచ్చపి దగ్గర చూపించారు. ఆ వీణానాదం సరస్వతీదేవి చేస్తున్నది. అయితే అలా గంభీరంగా వింటూ కూర్చోవచ్చుగా. అమ్మ వెంటనే బాగుంది బాగుంది అందుకండి. అదే అండి ఎక్స్ప్రెషన్ అంటే. ఆనందం చెప్పడం. బాగుంది బాగుంది అనగానే వాళ్ళు అనుకున్న తమ ఏం బాగమ్మా, మా వీణానాదం కంటే నీ బాగుందనే మాట బాగుందమ్మా అన్నట్టు. మరి అంత అందంగా ఉన్నది. అలాగే శంకరులు ఆయన ఒకరు. ఇప్పుడు మొత్తం ఋగ్వేదం అవధార్య, యజుర్వేదం అవధార్య, సామవేదం అవధార్య, తర్వాత అధర్వణ వేదం అవధార్య, తర్వాత ఉపనిషత్ పాఠం అవధార్య అన్నీను. ఇది అయిన తర్వాత పురాణం. ఆ పురాణాల తర్వాత రామాయణం, భారతం అన్నీ ఆవిడికి కావాలండి. అసలు రామాయణం లాంటి కావ్యం పుట్టింది అంటే ఈ తల్లి అనుగ్రహం వల్లనే. సరస్వతీదేవి అనుగ్రహించకపోతే రామాయణం వస్తుందా? అనే బ్రహ్మదేవుడు దిగొచ్చాడు. ఏమిటంటే ప్రవృత్తేయం సరస్వతి బాలకాండలో కనబడుతుంది. ఆ సరస్వతిని యందు ప్రవర్తిస్తోందయ్యా అన్నాడు. ఆ సరస్వతి ఎవరు? ఈ తల్లి. వెంటనే రామాయణ కావ్యం వచ్చింది. అందుకే ఈ కావ్యాలన్నీ చెప్తుంటే తల్లికి మహా ఇష్టంట. అదే రామాయణ పారాయణ చేసిన ఏది చేసినా అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయి? అమ్మవారికి ఇష్టం కనుక అది విని వెంటనే అనుగ్రహిస్తుంది ఆవిడ. అలాగే భారతం ఇన్ని కావాలి. ఆఖరికి కాళిదాసు రచించినటువంటి కావ్యములు ఇన్ని వింటూ ఉంటుందండి. ఇప్పుడు అమ్మవారి దగ్గర బారులు తీరి ఎంతమంది వినిపిస్తున్నారో ఒక్కసారి చూసుకుంటే అటువైపు వేదకాంతలు, ఆడ తర్వాత వ్యాసవాల్మీకాదులు, ఆడ తర్వాత కాళిదాస భవభూతి ఇత్యాదులు, ఆ తర్వాత శంకర భగవత్పాదులు వారు వంటి వారు వీళ్ళందరూ ఎంతమంది ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజ స్వామి వారు ఒకరేమిటి వాళ్ళందరూ అమ్మ ముందు గానాలు చేస్తూ మన దృశ్యం మన కంటికి కనబడాలి.
అన్నీ వింటుంది ఆ తల్లి. మణిద్వీపం దాకా వెళ్ళాలా? ఆవిడ లోకం మణిద్వీపమేనా? ఏ లోకం ఆవిడ లోకం కాదు, సర్వము ఆవిడ లోకమే. ఎక్కడ అమ్మ పూజ జరిగిన ఆవిడ దర్బారే. ఎక్కడ కూర్చుని పాట పాడినా ఆవిడ వింటూ ఉంటుంది ఆ తల్లి. ఎక్కడ కూర్చుని కావ్యాలాపం చేసినా వినోదిని ఆనందిస్తుంది. పైగా చిన్నపిల్లలు వచ్చి ఏదైనా అమ్మ నేను చదివేను చూడమ్మా అని చెప్తుంటే ఆ తల్లి ఎంత బాగుందిరా నాన్న అంటుంది. ఎందుకంటే వాళ్ళ మనసు నొచ్చుకోకూడదు. అలాగ అంత ప్రేమగా వింటుందిట. ఆ వినడం వల్లనే ఆ వింటున్నప్పుడు అబ్బా కళ్ళు ఇంత చేసిందిటండి ఆవిడ. ఆ కళ్ళు చేసినప్పుడు చెవుల దాకా సాగిపోయేట ఆ రెండు కళ్ళు కూడా ఆ కవుల యొక్క కవిత్వం వినేటప్పుడు. అయితే కవుల కవిత్వాన్ని ఆస్వాదించేదేది చెవులే. అంత తీయగా ఉన్నాయని చెవులు ఆస్వాదిస్తున్నాయి. చెవులు ఆస్వాదిస్తుంటే కళ్ళు కూడా సాగి ఆ చెవులతో పాటు కావ్యాన్ని వింటున్నాయట. ఈ రెండు కళ్ళకైతే ఆ భాగ్యం ఉంది, చెవుల దాకా సాగి విని ఆనందిస్తూ. నాకు ఆ భాగ్యం లేదు కదా అని ఆ మూడో కన్ను ఈ రెండు కళ్ళ మీద అసూయపడి కొంచెం ఎరుపెక్కిపోయింది. ఎంత గొప్పగా చెప్పారట. అసూయా సంసర్గాదలిక నయనం కించిదరుణం. ఎంత గొప్పగా చెప్పారు శంకర్లు. చూడండి, ఈ కవిత్వానికి కూడా అమ్మ కళ్ళు ఇంత అయి ఉంటాయి. అంత గొప్పగా చెప్పాడు మహానుభావుడు. ఇది కావ్యాలాప వినోదిని. ఇక్కడ గొప్పగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు. కొందరు ఉంటారు, ఏమంటే ఊరికి అలా సమయం గడపడం ఎందుకండి, ఏదైనా మంచి పుస్తకం చదవచ్చు కదంటే, చదివితే ఏం లాభం అండి, ఏం లాభం అండి. బతుకంతా కూడాను డబ్బే లాభం అనే దరిద్రపు ఉద్దేశంతోనే సాగుతుందండి. ఏది చేసిన లాభం ఏంటండి అంటే అంత వస్తుంది. అదేనా ఫలితం, మరొకటి లేదా? మొదటి నుంచి మనకి లెక్కంతా ఏంటి, రూపాయల్లో. మంచి పుస్తకం చదవడం వల్ల వచ్చేది మంచి సంస్కారం. ఇది బాగా అలవాటు చేసుకోవాలి. ఎవరైతే మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటారో వాళ్ళ రాక్షసపు ఆలోచనలు పోతూ ఉంటాయి, మనస్సులో సంస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. నేను నువ్వు కావ్యాలాపం చేస్తుంటే నీ దహరాకాశ రూపిణైన తల్లి సంతోషిస్తూ ఆ సంతోషమున గుణాన్ని నీలో వ్యాపింపజేస్తుంది. అందుకు మంచి కావ్యం చదవాలి. ఇది చాలా అవసరం. ఎందుకంటే ఋషులు ఇంత రచించాక చదవకుండా బ్రతకడం ఒక దుర్మార్గం కూడా. మరి ఋషి రుణం తీర్చుకోవద్దు. ఒక 99 ఏళ్ళ ఆయన కూర్చొని శాస్త్రం చదువుతున్నట్ట, పక్కన వెళ్ళిపోతే కుర్రాడు ఏం తాత ఎప్పటికీ చదువుకుంటున్నావా అన్నట్ట. గొప్ప మాట చెప్పాడండి ఆయన. ఏంటంటే అంత కష్టపడి ఋషులు రచించాక చదవకుండా ఎలా ఉంటానయ్యా అన్నాడండి. ఋషి రుణము తీర్చుకోవడానికి చదువుకోవాలి. అది మహానుభావులు. అందుకే ప్రతిరోజు కూడా మంచి గ్రంథాలు ఒకటి ఉందండి. ఏం చెప్తే పనికిమాలవన్నీ చదువు కూర్చొని మళ్ళీ బుర్రలు పాడు చేసుకోవద్దు. ఏది మంచి గ్రంథం అంటే, ఏది చదవడం వల్ల నీలో ధర్మము భక్తి జ్ఞానము వృద్ధి చెందుతాయో అదే మంచి గ్రంథం. ఇది డెఫినేషన్. ఇంకా వెతుక్కోండి. అందుకని నా బుక్ షెల్ఫ్లో బోల్డ్ పెట్టుకుని చాలా గొప్ప రీడర్ అండి, ఏం లాభం అండి, కన్ఫ్యూజ్డ్ మైండ్స్ తప్ప ఏం లాభం లేదు. కనుక పనికిమాలవన్నీ చదవకూడదు. ధర్మ భక్తి జ్ఞానములు వృద్ధి చెందే గ్రంథములే అవి గొప్పవి. ఇవే కావ్యములు. అందుకే కావ్యాలాపాంశ వర్జయేత్తని వేదం చెప్తుందిట. కావ్యాలాపములు కూడదు అని శాసించింది వేదం. ఎందుకంటే కావ్యాలాపాలు కానీ చేస్తే చెడిపోతారా అని కావ్యాలాపాలు వద్దు అని చెప్పిందండి వేదం. ఇప్పుడు కావ్యాలాప వినోదిని. ఇదేమైనా బాగుందా? నిజానికి కాళిదాస మహాకవి యొక్క గ్రంథాలకి భాష్యం రాస్తూ మల్లినా సోమసూరి గారు దీన్ని ఉటంకిస్తారు. కావ్యాలాపాంశ వర్జయేత్ అని వేదం చెప్పింది నిజమే. అలాంటప్పుడు నువ్వు ఈ కావ్యాన్ని ఎందుకు అనువదిస్తున్నావయ్యా అంటే గొప్ప మాట అన్నారు. వేదం చెప్పింది నిజమే, కావ్యాలాపములు కావాలి అనేటువంటి విషయము నిజమే. ఇది ఎలా నిజమంటే వేదం చెప్పిన విషయం అసత్కావ్య విషయం అన్నాడు ఇక్కడ. అది అసత్కావ్యములని ఆలాపన చేయవద్దు అని వేదం చెప్పింది. సత్కావ్యముల విషయంలో చెప్పలేదు గనక సత్కావ్యమైన కాళిదాసు కావ్యానికి నేను భాష్యం రాస్తున్నాను అన్నాడు మల్లినా సోమసూరి. ఎంత గొప్ప విషయం చూడండి. అందుకే కావ్యాలాపంశ వర్జయేతని వేదం ఎందుకు చెప్పిందో ఆలోచించాలండి. ఎందుకంటే కళల వల్ల వచ్చే ప్రమాదం అంతా ఇంత కాదు. మీరు ఒక్కసారి లోకంలో కళాకారులు అనబడే వాళ్ళని చూడండి. ఎన్ని బలహీనతలు, ఎన్ని వ్యసనాలు. ధార్మిక జీవితం వాళ్ళకి రాను రాను చిట్లిపోతుంటుంది. ఎంత బాధగా ఉందామన్న వ్యసన పరులైపోయి ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఒక విధంగా కొందరు అంటారు కళాకారులకు శాపం అండి అని. ఏం లేదు, కళలో ఉద్వేగ ప్రకృతి పెరుగుతుంటుంది. ఎమోషన్ అనేటువంటిది ఒక ప్రమాదకారి. దానివల్ల కూడా ఇవన్నీ జరుగుతుంటాయి, బలహీనతలు. అందుకే సత్కావ్యములు తీసుకుని ధర్మబద్ధంగా ఉంటే, అందుకే జటావళవులు పురుషోత్తం గారు గొప్ప మాట చెప్పారు. ప్రపంచంలో ఇతర కావ్యాలకి భారతీయ కావ్యాలకి తేడా ఏమిటో వివరించారు చూడండి. భారతీయ కావ్యాలంటే అప్పటి రచనలు. అందుకే కావ్యాలాప వినోదం చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సినది. పురుషోత్తం గారు గొప్ప మాట చెప్పారు. ఏమిటంటే ఇతర గ్రంథాల్లో కనబడనిది మన గ్రంథాల్లో కనబడేది ఏమిటంటే కళల్లో కానీ రసపోషణలో కానీ పాత్ర పోషణలో కానీ ప్రపంచంలో ఏ గ్రంథాలకి తీసిపోవు మనవి.
కానీ వాటికి లేని ఒక ప్రత్యేకత ఏమిటంటే అన్ని రసములు, అన్ని భావములు, అన్ని ఉదాత్తమైనటువంటి అలంకారాలు ధర్మం అనేటటువంటి పునాది మీద ఏర్పాటు చేశారు. దీనికే ధర్మరామణీయకత అని గొప్ప మాట అన్నారండి. ఆ ధర్మరమణీయత, అందుకే ఉత్తమ కావ్యం అంటే అది ధర్మాన్ని, జ్ఞానాన్ని, భక్తిని ప్రబోధించేది అయి ఉండాలి. దాన్ని ఆధారం చేసుకుని ఎన్ని కళలు చేయి. అందుకే భారతదేశంలో పాట పాడితే రామకృష్ణ అంతే. అందుకే భారతీయ సంగీతం అంటే ఒక త్యాగరాజు, ఒక అన్నమయ్య, వీళ్ళే గుర్తొస్తారు. ఇంకా లేరా లొల్లాయి పాటలు రాసిన వాళ్ళు ఎవరికి గుర్తురారే, నిలిచిపోయావే. శిల్పములు అంటే భారతీయ శిల్పం ఆగమశాస్త్రం ఆధారం చేసుకుని వచ్చింది. చిత్రలేఖనము మరి చెప్పనక్కర్లేదు. ఇక సంగీతానికి, సాహిత్యానికి శ్రీ కైవల్య పదంబు చేరుటుకుని చింతించేదన్ అనేటువంటి మహానుభావుల్ని నెత్తిన మీద పెట్టుకున్నాం మనం ఇక్కడ. అందుకే భారతీయ కావ్యాల లక్షణము ధర్మము. అది లేకుండా రచింపబడ్డ భారతీయ గ్రంథమైనా అది భారతీయత కాదు. ఇది తెలుసుకోవాల్సినది. అదే కావ్యాలాప వినోదిని. ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే శాస్త్రంలో మాట చెప్పారు, ఎవరి కాలక్షేపాలు ఎలా ఉంటాయో చెప్పారు. కావ్యశాస్త్ర వినోదశ్చ కాలోగచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ఖానాం నిద్రయా కలహేనవా. ఇదిట ఎవడి కాలక్షేపాలు ఏంటో చెప్పారు. కావ్యశాస్త్ర వినోదేన కాలోగచ్చతి ధీమతాం. బుద్ధిమంతులకి కాలం ఎలా గడుస్తుందా అంటే కావ్యశాస్త్ర వినోదములు. వాళ్ళ కావ్యాలు, శాస్త్రాలు చదువుతూ ఉంటారు. దానికి సంబంధించి ఎవరైనా కలిస్తే కబుర్లు ఆడుతుంటారు. కొందరు అబ్బా కవిత్వం ఎత్తారంటే చిరాకండి అని. అది బాధపడాల్సిన విషయం అండి, గర్వించాల్సిన విషయం కాదు. అందమైన కవిత్వాన్ని ఆస్వాదించలేకపోతే అదొక దౌర్భాగ్యం. అందుకే కావ్యశాస్త్ర వినోదేన కాలోగచ్చతి ధీమతాం. బుద్ధిమంతుల కాలం అలా గడుస్తుందిట. మిగిలిన వాళ్ళ కాలం ఎలాగంటే వ్యసనేనచ మూర్ఖాణం నిద్రయా కలహేనవా. వ్యసనము, నిద్ర, కలహం, ఈ మూడింటితో గడిచిపోతుంటుందిట. కొందరు కాలక్షేపానికి అలవాటు చేసుకున్నానండి అంటూ ఉంటాడు, ఏదో నవ్వులుతూ, ఏదో పీలుస్తూ, ఏదో తాగుతూ. ఇవి వ్యసనేనచ. ఇంకా నిద్రయా కలహేనవా. వ్యసనం అంటే దుఃఖం అని కూడా అర్థం ఉంది. కొందరు కాలక్షేపానికి దుఃఖం వెతుక్కు తెచ్చుకుంటారట. గతానికి వెళ్తారు, ఏదో ఒక ఇన్సిడెంట్ తెచ్చుకుంటారు, అప్పుడు అలా జరిగిపోయింది అని ఇప్పుడు ఏడుస్తాడు. అదో కాలక్షేపం కొంతమందికి, అది లేకపోతే చాలా బాధ అని. వ్యసనేనచ అంటే దుఃఖముతో అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. నిద్రయా కలహేనవా. కొందరికి టైం దొరికితే మంచి టైంపాస్ అయిన నిద్ర, ప్రమాదం లేదు. వాడికి ప్రమాదం కానీ ప్రపంచానికి ప్రమాదం లేదు, కొంత నయం. మూడోదేంటి కలహేనవా. అదొకటి. ఏమీ తోచకపోతే వాడిని గిల్లాలి, వాడు 4 తిడితే వీడు 40 తిట్టి అమ్మయ్య బాగా టైం గడిచింది అనుకుంటాట. ఇది మూర్ఖుల కాలక్షేపములు అన్నాడు. ధీమంతుల కాలక్షేపం అదిట కావ్యశాస్త్ర వినోదేన. అదే శబ్దం చూడండి, కావ్యాలాప వినోదిని. ఇంకో మాట చక్కటిది కనబడుతుంది, అసారే కలు సంసారే ద్వే ఫలే అమృతోపమవు అన్నారు ఇక్కడ. అసారంటే ఈ బ్రతుకంతా నిస్సారం, లేకపోతే ఏముంది, ఎప్పుడు పెడితే ఏదో దుఃఖం వెతుకుతుంటే రోగం, రుష్ట్లు, అయిన వాళ్ళ వియోగాలు, ఇవన్నీ తలుచుకుంటే ఇలాంటి నిస్సారమైన జీవితంలో సారమైనవి రెండే అన్నారు. అదేమిటంటే కావ్యామృత రసాస్వాద సజ్జనై సహ సంగమ. ఈ రెండే సారవంతములైన వస్తువులటండి మొత్తం బ్రతుకులో. మిగిలినవన్నీ నిస్సారములే. ఒకటి కావ్యామృత రసాస్వాద, కావ్యామృత రసాన్ని ఆస్వాదించడము. రెండవది సత్పురుషులతో సాంగత్యము. ఈ రెండే సారవంతము, మిగిలినవన్నీ నిస్సారం. ఈ రెండూ లేకుండా బతుకుతున్నామంటే నిస్సారంగా బతికేస్తున్నామని అర్థం అనమాట. కనుకనే మనకి గొప్ప కావ్యం ఏంటయ్యా అంటే మంచి కరెన్సీ కట్ట, మంచి సంగీతం ఏంటయ్యా అంటే దాని రెపరెపలు. అదే ఇప్పుడు కనుక గొప్ప కావ్యములు ఆస్వాదించడమే జీవితానికి సారము, సత్పురుషులతో సాంగత్యమే. కనుక కావ్యాలాప వినోదిని, ఇది దీని యొక్క భావం. శచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. తర్వాతి మాట ఇది కూడా ఒకే నామంగా చెప్పబడుతుంది. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. అమ్మవారికి ఇరువైపులా ఉన్నటువంటి వారు రమావాణి. సవ్యము అంటే ఎడమవైపు, దక్షిణ అంటే కుడివైపు. ఇప్పుడు రమావాణి సవ్య దక్షిణ అని తీసుకుంటే అమ్మవారికి ఎడమవైపు లక్ష్మీదేవి, కుడివైపు వాణీదేవి, వీరు ఉభయులు సేవిస్తున్నారట. ఇది చిత్రం, మనం భావన చేసుకోవాలి. లలితా మహాత్రిపుర సుందరిని అటు ఇటు సేవిస్తున్నటువంటి వారు. ఇది నిజానికి వెంటనే లక్ష్మీదేవి తగ్గిపోయింది, సరస్వతిదేవి తగ్గిపోయింది, వాళ్ళిద్దరూ సేవిస్తున్నారని మళ్ళీ తప్పుడు చూడొద్దండి. కొంతమందికి ఎలా అన్వయించుకోవాలో తెలియక ఒక దేవతా ప్రాధాన్యం చెప్పినప్పుడు మరొక దేవతను తగ్గించారు అనుకుంటూ ఉంటారు. ఇది తగ్గించడం కాదు, దీనిని ఉపాసనా సంప్రదాయములు అని అంటారు. సరిగ్గా మనకి సరస్వతి ఉపాసకులు వాళ్ళ దగ్గర ఏం కనబడుతుంటే సరస్వతిదేవి కూర్చుంటుందట, ఇటు అటు లక్ష్మీ కాళీ కొలుచుకుంటుంటారట. ఇదొక స్వరూపం ఉంది సరస్వతికి. అలాగే లక్ష్మీ ఉపాసనలో అటు ఇటు కొలుచుకున్న వాళ్ళు మళ్ళీ మారుతూ ఉంటారు. అంత మాత్రమే తగ్గిపోయారా అంటే ఎవరిని మనం ఉపాసిస్తున్నామో దాన్ని పరమమని చెప్పి మిగిలిన వాటిని అంగములుగా భావించాలి. మొత్తం మీద అందరినీ ఉపాసించాలని చెప్పడం దీనిలో ఉన్న ఆంతర్యం. ఇప్పుడు ఇందులో మరొక శక్తిని కూడా మనం గ్రహించాలి. ఇది ఒక బీజాక్షరం ఈ వాక్యంలో దాగి ఉన్నది.
అనేకంట్లో బీజాక్షరములు ఎలా ఉన్నాయో సభలో ఎంత మేరకు చెప్పవచ్చో అంత మేరకు చెప్తున్నాం. వశిన్యాది వాగ్దేవతలు ఎంత దయామయులంటే బీజాక్షర మంత్రములు అందరూ చేయడానికి కుదరదు గనక ఈ నామాలు చదువుకుంటారా, ఆ బీజాల్లో ఉండే శక్తులు ఆ నామాల్లో ఉన్నాయి అని చెప్తున్నారు. ఇందులో ఉన్న ప్రత్యేకత చూద్దాం. ముందుగా భావము, బీజము. ముందు రూపం చెప్పుకున్నాం. రూపం ఏమిటి? అటు ఇటు సరస్వతి లక్ష్మి. వెంటనే పటం వైపు చూడొద్దు. అయ్యా మీరు ఎడం వైపు లక్ష్మి అన్నారే, మరి కుడివైపు ఉంది ఏమిటి? ఇవన్నీ వెతకద్దు. ఇది ఒకటి పట్టుకుని బొమ్మలు ఇలా ఉండాలని చెప్తూ కాలక్షేపం చేయడం మళ్ళీ తప్పు. ఇది ఇటు చూస్తే అటు ఇటు మారకూడదా ఏంటి? అలా అనుకుంటే తప్పేముంది? దీనిలో యోగశక్తులు ఉన్నాయి కనుక మారకుండా భావించవచ్చు. కానీ ఎక్కడైనా ఇలాంటి చిత్రపటం కనిపిస్తే లోపం ఎంచకుండా నమస్కారం చేసుకోవడం తప్పేమీ లేదు. ఎందుకంటే ఈ సవ్యదక్షిణ అనేది కూడా చమత్కారం. సవ్యదక్షిణ అనేది అమ్మవారికి సవ్యదక్షిణ, లేదా నమస్కరిస్తున్న వాడికి సవ్యదక్షిణ. ఇలా కనిపిస్తే మనకి అనుకుందాం, అలా కనిపిస్తే అమ్మకు అనుకుందాం. అసలు ఏ బాధ లేదు, నమస్కారం చేసుకోవాలి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తంజావూరు పెయింటింగ్స్ లాంటి మొత్తమైనవి ప్రమాణంతోనే వేసేవారు ఆ రోజుల్లో. వారి దాంట్లో ఇక్కడ చెప్పినట్టు కాకుండా అటు ఇటుగా ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఆ తంజావూరు కళనేమనాలా? ఏమనకూడదు, మన నుంచి లెక్క కట్టే అనుకోవాలి, సరిపోతుంది. కనుక వీటి మీద ఎక్కువ తర్జన భర్జన చేయకుండా ఇందులో ఉన్న అందాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేసుకుందాం. అమ్మవారికి కుడివైపు సరస్వతి, ఎడం వైపు లక్ష్మి మన భావన చేసుకోవాలి. మధ్యలో ఎవరున్నారు? లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక భాషిస్తున్నది. ఇటు అటు లక్ష్మీ సరస్వతి ఉండడంలో అంతరం ఏంటి? ఇది మనం భావన చేయవలసింది. లక్ష్మి అనగా ఐశ్వర్యము, సరస్వతి అనగా జ్ఞానము, వాక్కులు, తెలివితేటలు, ఇవన్నీ కూడా ఇవే కదా ప్రతి వాళ్ళు కోరుకునేది. మనకు జ్ఞానం కావాలి, మంచి తెలివితేటలు కావాలి, రెండు చక్కటి సంపద కావాలి, అంతే. ఈ రెండు ఎవరి వల్ల వస్తున్నాయి? అమ్మవారి దయ వల్ల వస్తున్నాయి. ఇంతవరకు తెలుసు. కానీ నీకు లభించిన జ్ఞానములు, నీకు లభించిన ఐశ్వర్యాలు, ఈ రెండు అమ్మవారి కైంకర్యానికే వినియోగించు. ఇది దీనిలో ఉన్నటువంటి భావము. అందుకే సరస్వతి లక్ష్మి సేవించుకోవడం అంటే నీ తెలివితేటల్ని, నీ సంపదల్ని అమ్మకు అర్పించు. అర్పించడం అంటే అర్థం ఏంటంటే ఇవి అనుభవిస్తున్న ప్రతిసారి ఇది అమ్మ ప్రసాదములు అని అమ్మకి నివేదించి స్వీకరించు. ఇది దీని యొక్క సృష్టిలో ఏది అనుభవించినా అమ్మ ప్రసాదం అనే భావనతో అనుభవించాలి. ఇది ఒక్కటే భక్తి అండి. అంతేగాని మనం ఆ సమయంలో పూజలో పెట్టేటటువంటి పదార్థమే ప్రసాదం అనుకోవద్దు. నువ్వు అనుభవించే ప్రతిదీ అమ్మ ప్రసాదమే అనొక్కడు చూడగలిగితే ప్రపంచమంతా ప్రసాద దృష్టితో చూస్తావు. ఇది ఒక్కడు తెలుసుకోవాల్సింది. పదార్థ దృష్టి విడిచి ప్రసాద దృష్టి తెచ్చుకో. ఇదే చెప్తారు రమణులు వారు. నీకు అహంతత్వం అర్థం కావాలంటే పదార్థ దృష్టి విడిచి ప్రసాద దృష్టి తెచ్చుకో. ఒక్కటే. ఎవడో పెసరపప్పు వడపప్పు ఇచ్చాడు, ఏమిటండి? ప్రసాదం. అయితే కళ్ళకొత్తుకున్నా. తెలియనప్పుడు పదార్థం, తెలియగానే ప్రసాదం. ఒక్కసారి భావం వచ్చిందే లేదా? అలాగ నీవు అనుభవించే ఐశ్వర్యములు, తెలివితేటలు ఇవన్నీ అమ్మ యొక్క ప్రసాదములు. కనుక ఇది అమ్మకే నివేదించి తిరిగి నివేదించడమే. ఇది దీనిలో ఉన్న భావం. ఇంతకు రూపం భావమైంది. బీజాలు చూడండి ఎలా చూపిస్తున్నారు. కుడివైపు సరస్వతి, మధ్యలో అమ్మవారు, ఎడం వైపు లక్ష్మి. సరస్వతి బీజం తీసుకోవాలి, ఐం. లక్ష్మీ బీజం శ్రీం. కుడి ఎడమల్లో ఐం శ్రీం ఉంది, మధ్యలో హ్రీం ఉంది. ఐం హ్రీం శ్రీం. ఇది శచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అన్నప్పుడు 3 బీజాక్షరాలు ఎలా పెట్టారో చూశారు కదా, అది గ్రహించుకోవాల్సింది. ఐం హ్రీం శ్రీం 3 ఉండవలసిందే. ఇది ప్రధానంగా గొప్పగా చెప్తున్నారు. దీనికే కుండలిని మంత్రం అని పేరండి బీజాక్షరానికి. ఇది కూడా గురూపదేశంతో చేస్తేనే శ్రేష్టం. 3 బీజాక్షరములు. అలాంటిది గురూపదేశం లేకపోతే ఈ వాక్యంలో ఉంది శచామర రమా వాణి సవ్య దక్షిణ సేవిత. అందుకే అమ్మవారికి ఎడం వైపు రమ అంటే శ్రీం, కుడివైపు ఐం, మధ్యలో హ్రీం అమ్మవారి యొక్క రూపం, గౌరీ యొక్క స్వరూపం. సరిగ్గా సరిపోయింది కదా. ఐం హ్రీం శ్రీం అయినటువంటి తల్లిని ఇంత చక్కగా ఈ నామంలో మనకు అందించినటువంటి వశిన్యాది వాగ్దేవతలకు నమస్కారం చేసుకుందాం. ఆదిశక్తిరమే ఆత్మ పరమా పవనాకృతి. ఇది వివరిస్తున్నారు.